కృష్ణా జిల్లా మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్ట్ లో రాష్ట్ర మంత్రులు సందడి చేశారు. హెలీ రైడ్ లో మంత్రి నారాయణ, మంత్రి కొలుసు పార్థసారథి ప్రయాణం చేశారు. కృష్ణా జిల్లా వాసిని అయిన బీచ్ ఫెస్టివల్ ఇంత ఘనంగా చేస్తారని ఎప్పుడూ చూడలేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కేవలం 5 రోజులకే ఇంతమంది పర్యాటకులు వస్తే ఇక్కడ శాశ్వత ఏర్పాట్లు చేస్తే నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తారని అన్నారు. టూరిజం అభివృద్ధి చేస్తే రాష్ట్ర జీడీపీ పెరుగుతుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్ కు ఊహకు అందని విధంగా పర్యాటకులు వచ్చారని, బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలిమెట్టు అని, గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు, శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అవసరం లేదని అన్నారు. అమరావతి నిర్మాణానికి మచిలీపట్నం బీచ్ దగ్గరగా ఉందని, పోర్టు కూడా త్వరలో అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు. కాగా అమరావతి మహిళలపై జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. దుర్మార్గమైన వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడతారని, ఓటుతో ప్రజలు చీకొట్టినా వారికి సిగ్గు రాలేదని అన్నారు. మహిళలు అనే గౌరవం కూడా వారికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మసులా ఫెస్ట్ 2025 మూడో రోజు కని విని ఎరుగని రీతిలో ఊహకు అందని విధంగా ఇవాళ పెద్ద ఎత్తున పర్యాటకులు కానీ క్రీడా అభిమానులు కానీ పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో టూరిజం కోసం ప్రజలు ఎంత 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారనే దానికి ఇదే ఒక ఉదాహరణ. ఇవాళ ఎప్పుడైతే మేము బీచ్ ఫెస్ట్ ఇక్కడ చేయాలని చెప్పి సంకల్పించామో దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా ఆలోచన చేసి దీన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్ ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టబోయే టూరిజంకి తొలిమెట్టుగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం అన్నీ కూడా. ఎందుకంటే మనకి దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ బీచెస్ మనం డెవలప్ చేసుకోగలిగితే ఇవాళ గోవా బీచ్కో, లేదంటే శ్రీలంకకో, లేదంటే వేరే దేశాలకు కూడా చాలా మంది పర్యటనకు వెళ్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో ఇది తొలిమెట్టుగా ఉంటుందని చెప్పి భావిస్తూ మరి రేపు కూడా దీన్ని మరింత ముందు తీసుకెళ్లిపోతారు. బీచ్ ఫెస్టివల్ ను ఎంతో అద్భుతంగా చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారని, ఇక్కడికి వచ్చిన తర్వాత తాను రిలాక్స్ అయ్యానని అన్నారు. 80 అడుగుల ఎత్తుతో గేట్ వే ఆఫ్ నిర్మాణం చేశారని, 10 ఏళ్ల వరకు ఎవరు కదపలేని విధంగా నిర్మాణం చేశారని అన్నారు. రోల్ గోల్, కలంకారీ వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారని, సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కూడా అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 5, 6, 7, 8 ఈ 4 రోజుల్లో మసులా బీచ్ ఫెస్టివల్ ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతో అద్భుతంగా అంటే ఈ కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం కానీ, వాలీబాల్ కానీ, బోట్ పోటీలు కానీ, అనేక పోటీలని, అనేక కార్యక్రమాలను యాక్చువల్గా అద్భుతంగా ఈ యొక్క జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, అదేవిధంగా టూరిజం మంత్రివర్యులు, అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించిన మంత్రివర్యులు, వీళ్ళందరూ కలిసి జిల్లా అధికారులు ఎంతో అద్భుతంగా ఈరోజు ఈ యొక్క ఫెస్టివల్ని 4 days ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయాన్నే యాక్చువల్గా నాకు మంత్రివర్యులు ఫోన్ చేశారు, సార్ మీరు ఇవాళ ఈవినింగ్ రావాలని. నాకు నెల్లూరులో ప్రోగ్రాం ఉంది, నేను పోవాలంటే కాదు మీరు రావాల్సిందంటే యాక్చువల్గా నేను రావటం జరిగింది. నేను కూడా ఇక్కడికి రావటం వల్ల మిగతా ప్రజలు ఎలా అయితే కొంత రిలాక్స్ అవుతారో
నేను కూడా యాక్చువల్ నిజంగా రిలాక్స్ అయ్యాను. అంటే ఒక రిలాక్సేషన్. ఈ విధంగా ఎంతో అద్భుతంగా చేసిన వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 24 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారని 2018లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ కు 10 లక్షల మంది వచ్చారని ఈసారి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నామని మంత్రి అన్నారు. మాజీ సీఎం జగన్ కు ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని 10 లక్షల కోట్ల అప్పులు చేశారని కూడా విమర్శించారు. కృష్ణా జిల్లా వాసిన అయినప్పటికీ కూడా ఇంత ఘనంగా ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు అని చెప్పేసి గతంలో ఎప్పుడు కూడా చూడలే. నేను నారాయణ గారు చెప్పినట్లు మచిలీపట్నం నుంచి ఇక్కడ రావడానికి 2 గంటలు పట్టింది. అంటే ఇటువంటి ఫెస్టివల్స్ మీద ప్రజల్లో ఎంత అనుకూలత ఉన్నది అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మనం చేస్తాం. 5 రోజుల ఫెస్టివల్కే ఇన్ని లక్షల మంది ఇక్కడికి వస్తే మనం ఇక్కడ ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తే ఏ విధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కొంత సేద తీయటానికి కానివ్వండి, వీకెండ్స్ కానివ్వండి, మనందరికీ తెలిసిందే ప్రస్తుత జీవితాలన్నీ కూడా ఫాస్ట్ యుగంలో మెకానికల్గా మారిపోయి ఇప్పుడు కూడా 24 అవర్స్ కూడా ఏదో స్ట్రెస్లో ఉంటున్న విషయం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి టూరిజంని డెవలప్ చేస్తే వీకెండ్స్ కానివ్వండి, లేకపోతే నెలకొకసారి కానివ్వండి, సేద తీరటానికి కుటుంబంతో హాయిగా ఉంటాయని చెప్పేసి భావిస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చ